Hello everyone, welcome back to our channel Study with Sridevi. So ఇది సెకండ్ లీనియర్ ఆల్జీబ్రాలో సెకండ్ వన్. సో ఫిఫ్త్ సమ్ చూడండి. లెట్ ఆల్ఫా బీటా బీ టూ నాన్ జీరో రియల్ నెంబర్స్ అండ్ v1 v2 be two non-zero real vectors of size 3 into 1. Suppose that v1 and v2 satisfy v1 transpose v2 equal to 0, v1 transpose v1 equal to 1, v2 transpose v2 equal to 1. Let A be the 3 into 3 matrix given by A equal to alpha v1 into v1 transpose plus b beta into v2 into v2 transpose. The eigenvalues of A are. ఇది 2022లో క్వశ్చన్. సో దాని ఆప్షన్స్ చూడండి. eigenvalues 0 alpha beta, 0 comma alpha plus beta comma alpha minus beta. C ఏమో 0 comma alpha plus beta by 2 comma root over alpha beta. Fourth one 0 comma 0 comma root over alpha square plus beta square. సో దీని సొల్యూషన్ మనకి గివెన్ ఏమి ఇచ్చారు, A ఈక్వల్ టు A ఇంటూ ఆల్ఫా v1 ట్రాన్స్పోజ్ ప్లస్ బీటా v2 ట్రాన్స్పోజ్ ఇచ్చారు. A ఈక్వల్ టు అనేది క్వశ్చన్లో తప్పుపడింది. సో మనం దీనికి v1 మల్టిప్లై చేస్తాం బోత్ సైడ్స్. v1 మల్టిప్లై చేస్తే v1. సో v1 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, a v1 ఈక్వల్ టు ఆల్ఫా v1 స్క్వేర్ v1 ప్లస్ v1 ట్రాన్స్పోజ్ బీటా v2 v1 ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ఇక్కడ మనం a v1 ఈక్వల్ టు ఆల్ఫా v1 ట్రాన్స్పోజ్ v1 ప్లస్ బీటా v2 v1 ట్రాన్స్పోజ్. సో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా 1 a v1 ఆల్ఫా. సో v1 ట్రాన్స్పోజ్ v1 ఏమవుతుంది, 1 అయిపోతుంది. ఇంకా v1 v2 ట్రాన్స్పోజ్ ఏదైనా ఇచ్చారా, లేదు. నెక్స్ట్ v1 v2 1 అయిపోతుంది. సో మనకి అప్పుడు ఏం మిగులుతుంది, ఆల్ఫా v1 మిగులుతుంది. నెక్స్ట్ మనం వీటి ఇక్కడ ఆల్ఫా అనేది ఒక ఈగన్ వాల్యూ. సో నెక్స్ట్ మల్టిప్లై v2 సేమ్ ఇదే మెథడ్లో a v2 ఈక్వల్ టు ఆల్ఫా v1 v1 ట్రాన్స్పోజ్ ప్లస్ బీటా v2 ట్రాన్స్పోజ్. అప్పుడు మనకి ఏమవుతుంది, బీటా v2 వస్తుంది. సో మీరు చేయండి, నేను డైరెక్ట్గా రాస్తున్నాను. ఇక్కడ బీటా అనేది ఒక ఈగన్ వెక్టర్, మనకి ఆల్ఫా వచ్చింది, బీటా వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు ఈగన్ వాల్యూస్ కాబట్టి v1 ఇక్కడ మనకి ఇచ్చారు కదా, v1 ట్రాన్స్పోజ్ v1 అండ్ v2 ట్రాన్స్పోజ్ v2 అనేది సింగులర్ మ్యాట్రిసెస్. సో A అనేది ఒక సింగులర్ మ్యాట్రిక్స్. డెట్ A చేస్తే 0 అవుతుంది, అంటే అదొక ఈగన్ వాల్యూ. సో మొత్తం 3 ఈగన్ వాల్యూస్ వచ్చాయి, 0 ఆల్ఫా అండ్ బీటా. సిక్స్త్ వన్ చూడండి. కన్సిడర్ అ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ax ఈక్వల్ టు b వేర్ a ఈక్వల్ టు 1 - 2 3 - 1 √2 - 3 b అనేది 1 3. The system of equations admits unique solution for x, infinitely many solutions for x, no solutions for x. Next exactly 2 solutions for x. సో మనకి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, ax ఈక్వల్ టు b. సో మనం ఇలా రాసుకోవచ్చు కదా, x మైనస్ √2y ప్లస్ 3 ఈక్వల్ టు 1. ఇంకోటి ఏం రాసుకోవచ్చు, -x ప్లస్ √2y
మైనస్ 3 ఈక్వల్ టు 3. సో ఈ మైనస్ని కామన్ తీస్తే -√2 ప్లస్ 3 ఈక్వల్ టు 3 వచ్చింది. అంటే x -√2 ప్లస్ 3 ఈక్వల్ టు -3. ఈ రెండు సేమా? సో x -√2y ప్లస్ 3 ఈక్వల్ టు -3 నాట్ ఈక్వల్ టు 1. సో ఈ రెండు ఈక్వేషన్స్ సేమ్ కాదు. అంటే మనకి ఇన్ఫినిట్లీ నో సొల్యూషన్స్ ఫర్ ఎక్స్. ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి నో సొల్యూషన్. ఇది ఇన్కన్సిస్టెంట్.